హాయ్ ఎవ్రీబడి, గుడ్ ఈవినింగ్. నేనైతే నాయిస్ కలర్ఫిట్ +2 మ్యాక్స్ వాచ్ అనేది తీసుకున్నాను. ఇంతకుముందు రియల్మీ వాడేవాడిను. సో అది చిన్న డ్యామేజ్ అవ్వడం వల్ల నేను వాచ్ చేంజ్ చేశాను. సో ఇదైతే నాకు నిన్న అమెజాన్లో ఆర్డర్ చేయడం జరిగింది. దీని ప్రైస్ అయితే వచ్చేసరికి నాకు 2500 పడింది. సో దీనికి వచ్చేసరికి ఎల్సిడి TFT టచ్ స్క్రీన్ ఇచ్చేసాడు. నెక్స్ట్ వచ్చేసరికి బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ BPO2 ఇచ్చాడు. హార్ట్ రేట్ 24/7 అండ్ 150 వాచ్ ఫేసెస్, 1000 స్పోర్ట్స్ మోడ్స్ అండ్ బ్లూటూత్ కాలింగ్ అండ్ IP68 వాటర్ రెసిస్టెంట్ అప్ టు 100 days బ్యాటరీ లైఫ్. సో ఇదైతే దీనికి వచ్చేసరికి వాడిచ్చే ఫ్యూచర్స్. సో ప్రైస్ అయితే నాకు చెప్పాను కదా మీకు 2500 పడింది నాకు. సో ఇదైతే బయట ఐటెం చూడడానికి మనకి. ఇప్పుడు లోపల ఒకసారి అన్బాక్సింగ్ చేద్దాం ఈ వాచ్ని. సో దీనికైతే 2 ర్యాపర్స్ ఇవ్వడం జరిగింది మనకి, స్టిక్కర్స్. ఈజీగా ఇది రిమూవ్ చేయొచ్చు. రిమూవ్ చేసిన తర్వాత సో స్లోగా కొంచెం ఇచ్చిన మనకి కవర్ బాక్స్ని కొంచెం పుష్ చేస్తే మనకి వాచ్ బాక్స్ వస్తుంది. సో ఇదైతే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి వచ్చేసరికి వాచ్ ఇది. సో ఓపెన్ చేస్తాను వాచ్ కాసేపు వాచ్ సైడ్ పెడదాం. దీంతో ఇచ్చేసే యాక్సెసరీస్ ఏమిచ్చాడు చూద్దాం. ఒకటి వచ్చేసరికి రిజిస్టర్ వారంటీ. సో ఆల్రెడీ మనం ఆన్లైన్లో పర్చేజ్ చేసాం కాబట్టి దీని వారంటీ అనేది ఆన్లైన్లో ఉంటుంది. సో నో ప్రాబ్లం. ఇది జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదు. సో ఇది వచ్చేసరికి గైడ్ బుక్. సో గైడ్ బుక్ అంటే వాచెస్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్టిక్కర్స్ అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది, నాయిస్ స్టిక్కర్స్. సో దీనివల్ల అంత యూజ్ లేకపోవచ్చు కాబట్టి ఇది ఎక్కడ పోతే అక్కడ అంటించుకోవడానికి జరగదు. సో మీరు ఇవి ఎలా యూజ్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. నెక్స్ట్ మనకైతే అడాప్టర్ కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి ఛార్జర్ కేబుల్. ఛార్జింగ్ పిన్స్ అయితే ఇచ్చాడు దీనికి. సో నాయిస్ వచ్చేసరికి మనకి అన్ని మోడల్లో మనకి ఈ పిన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇదైతే మ్యాగ్నెట్తో ఇచ్చారు. ఇదైతే మన అడాప్టర్. నెక్స్ట్ వచ్చేసరికి మనం వాచ్ అన్బాక్సింగ్ ఓపెన్ చేస్తాను. సో ఇదైతే వచ్చేసరికి మనకి నాయిస్ కలర్ఫిట్ ప్రో +2. సో ఇది వచ్చేసరికి మనకి ఇదిగోండి వాయిస్. బయట అయితే దీనికి ర్యాప్ రావడం జరిగింది. సో ఇదైతే రిమూవ్ చేద్దాం. సో వాచ్ వచ్చేసరికి కొంచెం ప్రీమియం లుక్ అయితే ఉంది మనకి చూసుకుంటే మాత్రం. సో ఈ బెల్ట్స్ అయితే నాయిస్లో వచ్చే అన్నిటికీ కొన్నిగా ఈ మధ్యన లేటెస్ట్లో యాపిల్ మోడల్ అయితే ఇచ్చేసాడు బెల్ట్. సో దీనికైతే యాపిల్ మోడల్ రాలేదు. సో నార్మల్ మోడల్ ఇచ్చాడు. బెల్ట్స్ అయితే పర్లేదు, కొంచెం ప్రీమియంగా ఎలాస్టిక్గా గట్టిగా ఉన్నాయి. సో ఇప్పుడు మనం వాచ్ లుక్ చూసుకుంటే వెనకైతే ఇప్పుడు వాచ్ బ్యాక్ చూసుకున్నట్టుగైతే చూడండి, ఇక్కడ సెన్సర్స్ ఇచ్చాడు. ఇదైతే SpO2 సెన్సర్ మనకి రైట్ సైడ్ ఇవ్వడం అయితే జరిగింది. సో మిడిల్లో మనకి ఇచ్చాడు హార్ట్ రేట్ BPM మానిటర్ ఇచ్చాడు. నెక్స్ట్ బ్యాక్ టు సెన్సర్ ఆటో స్పోర్ట్స్ డిటెక్షన్ మోడల్తో మనకి ఇదైతే అందుబాటులోకి జరగడం జరిగింది నాయిస్ మోడల్లో. సో మనకు వచ్చేసరికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి బ్యాక్ సైడ్ అయితే మనకి ఛార్జింగ్ స్లాట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఛార్జింగ్ కూడా మనం సింపుల్గా మ్యాగ్నెటిక్ స్ట్రెంత్తో వస్తుంది. సో దీనికోసం మనం స్లాట్లో పిన్ గురించి ఎతకక్కర్లేదు. జస్ట్ సింపుల్గా వన్ టచ్తో ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేయొచ్చు. సో ఇదైతే మ్యాక్సిమం అన్ని వాచెస్కి ఇస్తారు. ఇదేమైనా సూపర్ ఫ్యూచర్ అని నేనేం చెప్పట్లేదు. బెల్ట్స్ గురించి అయితే యాజ్ యూజువల్గా నార్మల్గా స్ట్రాంగ్గా ఉన్నాయి, అంత డెలికేట్ ఏం లేదు, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి బెల్ట్స్. సో ఇది రిమూవబుల్ కూడా చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు బెల్ట్స్. ఇన్ కేస్ మనకి ఫ్యూచర్లో ఎప్పుడైనా బెల్ట్ కానీ డ్యామేజ్ అయితే లేదు, ఆన్లైన్లో పర్చేజ్ చేసుకుని జస్ట్ నార్మల్ ప్రెస్ చేసి బెల్ట్ని అయితే ఈజీగా రిమూవ్ చేయొచ్చు. జస్ట్ చూడండి, ఈ పిన్ అయితే ఇచ్చాడు సైడ్కి, ఇది జస్ట్ ప్రెస్ చేసి రిమూవ్ చేస్తే సో మనకి ఈజీగా ఈ బెల్ట్ స్ట్రిప్స్ అనేవి వచ్చేస్తుంటాయి. సో ఇదైతే మన వాచ్ ఎడ్జ్ అయితే ప్రీమియం ఎడ్జ్ వచ్చింది చూసారా, ఇదైతే ఎక్సలెంట్. సో హై క్లాస్ ప్రీమియం లుక్ అయితే ఇవ్వడం జరిగింది. సో నాకు తెలిసి మ్యాక్సిమం ఇదైతే గొరిల్లా గ్లాస్తో వచ్చేసి టచ్ స్క్రీన్ స్క్రాచ్ రెసిస్టెంట్. సో మనకి మ్యాక్సిమం దీనిపైన వేసుకోవచ్చు గ్లాసు. 90% అవసరం లేదు, ఎందుకంటే ఇంకా సైడ్కి వచ్చేసరికి స్పీకర్స్ 3 స్పీకర్స్ అయితే ఇచ్చాడు. మనం బ్లూటూత్ కాలింగ్లోనే డైరెక్ట్గా ఫోన్తో కాకుండా డైరెక్ట్ వాచ్లో ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవచ్చు. ఇదైతే ఈ ఫ్యూచర్ అయితే ఎక్సలెంట్ దీంట్లో.
నార్మల్గా మనం ఏం చేస్తున్నాం, బ్లూటూత్ ఆప్షన్ ఇస్తాడు కొన్ని నాయిస్ వాచెస్కి. జస్ట్ మనం కాల్ లిఫ్ట్ చేసుకోవడం, లేదంటే దాన్ని ఏంటంటారు కాల్ చూసుకొని కాల్ కట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. బట్ ఈ ఆప్షన్లో మనకి ఏంటంటే బ్లూటూత్ కాలింగ్ వాయిస్ ఫెసిలిటీ వచ్చిన నాయిస్ కలర్ ప్లస్ 4.2. సో మనకి కొంచెం అంటే మనం బ్లూటూత్ కాలింగ్ ఎమర్జెన్సీలో కానీ మనం ఎప్పుడైనా డ్రైవింగ్లో ఉన్నప్పుడు కూడా మనం డైరెక్ట్గా ఫోన్ పాకెట్లో నుంచి తీయకుండా విత్ ఇన్ సెకండ్స్లో రైజ్ అండ్ వేక్తో మనం ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు, విత్ ఇన్ సెకండ్స్లో మనం మాట్లాడవచ్చు. సో ఆప్షన్ అయితే దీనికి ప్రీమియం అని చెప్పొచ్చు నాకు తెలిసి. మరి ఇంకా ఈ ఆప్షన్ అనేది ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ అన్నిటిలో ఉన్నది. సో ఇదైతే ఈ ఆప్షన్ అయితే వెరీ గుడ్. సో ఇప్పుడైతే దీన్ని మీకు ఆన్ చేసి చూపిస్తాను. 1 minute. పవర్ పక్కన ఈ బటన్ ఇచ్చాడు కదా, మనం ఫస్ట్ పవర్ ఆన్ చేయాలంటే ఇది హోల్డ్ ఒక 3 seconds హోల్డ్ చేసుకొని ఉంచాలి. సో వాడైతే ఇప్పుడు ఇదిగో మనకి వచ్చేసింది, ఇదైతే ప్రీమియం లుక్. సో డౌన్లోడ్ ది యాప్ పేర్ విత్ డివైస్. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మన మొబైల్లో మనం ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. దాంతో విత్ ఇన్ సెకండ్స్లో మన మొబైల్తో వాచ్ కమ్యూనికేషన్ అయితే అవుతుంది, కనెక్ట్ అవుతుంది. మొబైల్తో ఇది ఎలా కనెక్ట్ చేయాలనేది మీకు చూపిస్తున్నా. సో మనకి ఏదైతే గూగుల్ అయితే ఏదైతే ఉందో గూగుల్ సెర్చ్, ఇది అందరికీ తెలిసే మన హోమ్ స్క్రీన్లో ఉంటుంది ఈ గూగుల్ అనేది. సో ఈ గూగుల్ లెన్స్ పైన క్లిక్ చేసి మనం మన మొబైల్ కెమెరాతో సో ఆ క్యూఆర్ కోడ్ అయితే ఏదైతే ఉందో అది స్కాన్ చేస్తే చాలు, అది ఆటోమేటిక్ డిటెక్ట్ చేసుకొని మనకి దాని యొక్క లింక్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. చూసారా, ఇది ది amazon.com. ఇది వచ్చేసరికి దీని యొక్క కలర్ఫిట్ బ్లూటూత్ యాప్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది క్లిక్ చేసి మన సైట్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ యాప్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నాం, నాయిస్ ఫిట్ హెల్త్ ఫిట్నెస్. సో ఇన్ కేస్ మీకు స్కాన్ చేసినా సరే మనకి యాప్ పేజ్కి రాలేదంటే మీరు జస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి నాయిస్ ఫిట్ అని కొట్టేస్తే సో మనకి ఏ యాప్కి ఇదే యూజర్ ఇంటర్ఫేస్ అండి. ఈ యాప్ అయితే మనకి ఏ వాచ్కైనా సరే ఇదే ప్రజెంట్ దాంట్లో ఉన్న కనెక్టింగ్ ఇంటర్ఫేస్ ఏదంటే నాయిస్ ఫిట్ అని. సో ఈ సింబల్ అయితే వస్తుంది మనకి, నాయిస్ సింబల్ మీకు ఐడియా ఉంటుంది. సో ఆ సింబల్తో నాయిస్ ఫిట్ అని మన ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది, ఫ్రీ లైసెన్స్. సో ఇదైతే ఓపెన్ చేద్దాం. సో అదే సో ఇంటర్ఫేస్ కూడా చాలా డీసెంట్గా ఉంది. సో మన అకౌంట్తో లాగిన్ అవుతాం, లొకేషన్ అడుగుతుంది, లొకేషన్ ఎలా చేస్తాం, ఓకే. సో పర్మిషన్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత మనం బ్లూటూత్ ఎనేబులింగ్ చేస్తాం మన మానిటర్లో. సో ఇదిగోండి మన బ్లూటూత్ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసింది. కలర్ఫిట్ +2 మ్యాక్స్ ఐకాన్ బజ్. సో 2 devices అయితే ఫౌండ్ అయ్యాయి లుకింగ్ ఫర్ బ్లూటూత్. సో 1 వచ్చేసరికి మనది కలర్ఫిట్ +2 మ్యాక్స్ మన డివైస్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో దీంతో క్లిక్ చేస్తే మనకి వాచ్ ఇదిగోండి పేరింగ్ స్టార్ట్ అయింది మనకి వాచ్తో. ఇదిగో సో మనం ఎప్పుడైతే మన మొబైల్తో పేరింగ్ ఆన్ చేసామో సో మనకి వాచ్లో అయితే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది, పేర్ విత్ డివైస్ ఎస్ ఆర్ నో. సో మన మొబైల్తో పేర్ అయింది కాబట్టి మనం సో ఇది అనేది సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ యూజింగ్ మొబైల్. సో ఇదైతే లుక్ చూసారు కదా, స్టార్టింగ్ వచ్చేసరికి ఇంటర్ఫేస్ అయితే చాలా బాగుంది, ఎల్సిడి స్క్రీన్తో వచ్చింది. సో మన ఇక్కడ మన మొబైల్లో గెట్ స్టార్టెడ్ అని జస్ట్ టచ్ సెట్టింగ్ అప్ యువర్ డివైస్ సక్సెస్ఫుల్లీ. అండ్ నెక్స్ట్ బ్లూటూత్ కాలింగ్ అడుగుతుంది. టు యూజ్ బ్లూటూత్ కాలింగ్ ఫ్యూచర్ ఇన్ దిస్ వాచ్ కనెక్ట్ వాచ్ బ్లూటూత్ +2 మ్యాక్స్. సో బ్లూటూత్ కాలింగ్ కూడా మనం అలౌ చేసుకుంటాం. అప్పుడైతేనే మనకి ఇదిగోండి +2 మ్యాక్స్ అని వచ్చింది కదా, ఇన్ యూజ్లో ఉంది పేర్ డివైస్. దిస్ ఈజ్ ఫర్ ఓన్లీ కాలింగ్ అండ్ వాయిస్ ఆడియో. మనం ఏదైతే చేసుకున్నాం +2 మ్యాక్స్. సో మనకి బ్లూటూత్ పైన కూడా 2 dots అయితే రావడం జరుగుతుంది. సో ఈ బ్లూటూత్ పైన ఈ 2 dots వచ్చాయంటే మన వాయిస్ అనేది మన చేత బ్లూటూత్ కాలింగ్ ప్లస్ ఆడియో ఫ్రమ్ మొబైల్ ఈజ్ ఎనేబుల్లో ఉన్నట్టుగా అని అర్థం. సో ఇదైతే దీని ఇంటర్ఫేస్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. మనకి నాయిస్ యాప్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి సో మై డివైస్లోకి వెళ్దాం. మై డివైస్ ఉంది కదా, ఈ కార్నర్ సైడ్ ఏదైతే ఉందో సో ఇక్కడ మనం చూసుకుంటాం ఇస్ వాచ్ ఈజ్ కనెక్టెడ్ ఆర్ నాట్. ఇఫ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ just scroll down what are the features, premium features they are given. సో నోటిఫికేషన్స్, కాల్ అలర్ట్ ఎవరైనా మనకు మొబైల్ చేస్తే జస్ట్ మన పాకెట్లో మొబైల్ ఉన్నా సరే మన అలర్ట్ వస్తుంది. సో ఎప్పుడైతే మనం బ్లూటూత్ కాలింగ్ ఈ 2 ఎప్పుడైతే మనం ఎనేబుల్ చేసుకుంటాం సో అప్పుడైతే మనకి
డైరెక్ట్గా మన మొబైల్ నుంచి తీసుకోకుండా మనం డైరెక్ట్ వాచ్లోనే ఫేస్ టు ఫేస్ మాట్లాడే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ రెండు ఎనేబుల్లో చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి హెల్త్ మానిటర్. ఇదైతే మేము చెప్పవసరం లేదు, ఇంకా చెప్తే సొల్లు అనుకుంటారు. సో హార్ట్ రేటు, ర్యాపిడ్ ఐ మూమెంటు, డ్రింక్ వాటర్, హ్యాండ్ వాష్ ఇవన్నీ కామన్ ప్రతి స్మార్ట్ వాచ్కి ఇచ్చే ఫ్యూచర్స్ అది. సో అది ఆటోమేటిక్గా మనకు వచ్చే అవైలబిలిటీ బట్టి మనం సెట్ ఏంటంటే గూగుల్ ఫిట్ అనేది మీరు ఎప్పటికప్పుడు మీ జీమెయిల్ లాగిన్ అయిపోయి మన గూగుల్ ఫిట్ అనేది డివైస్ సింక్రనైజేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇన్ కేస్ మనకి వాచ్ పోయినా సరే నెక్స్ట్ మనం ఇంకో వాచ్ తీసుకున్న నాయిస్ మన ప్రీవియస్ వాచ్లో మనం ఏం చేసిన యాక్టివిటీస్ డేటా అంతా స్టోర్ అయ్యి ఉంటుంది. సో గూగుల్ ఫిట్ మాత్రం మీరు యాప్ ఇంటర్ఫేస్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత గూగుల్ ఫిట్ సింక్రనైజేషన్ అయితే మర్చిపోకుండా. ఇదైతే చాలా యూజ్ అవుద్ది మనకి ఫ్యూచర్ అప్లై. ఇది మనం మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఆటోమేటిక్గా ఇప్పుడు మన మొబైల్లో ఎలాగైతే కెన్ ఐ టాక్ లేటర్ అండ్ ఐ మీన్ మీటింగ్, సో ఇలాంటి ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో అలాంటి ఆప్షన్స్ కోసం మనకి ఇదైతే రెగ్యులర్గా మన క్విక్ రిప్లై అనేది వాచ్ నుంచి డైరెక్ట్గా మనం జస్ట్ మన ప్రమేయం లేకుండా సెండ్ చేయడం జరుగుతుంది. మన డ్రైవింగ్లో ఉన్న ఆటోమేటిక్గా స్పోర్ట్స్ డిటెక్షన్ చేసుకొని. సో మాన్యువల్గా కూడా ఇది మన అయితే చూసాం, మన మొబైల్ నుంచి అది సింక్రనైజ్ చేసుకొని వాచ్లో మన వెదర్ సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వరల్డ్ క్లాక్ వచ్చేసరికి మనకు ఆల్వేస్ మొబైల్తో డేటా టైం సింక్ అవుద్ది. కాకపోతే వరల్డ్ క్లాక్ కూడా మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో కెమెరా సెట్టర్ అండ్ ఫైండ్ మై డివైస్ ఇది తెలిసిందే మీకు, అన్ని మొబైల్లో ఇచ్చిన ఆప్షన్ ఇది. సో ఫైండ్ మై డివైస్ అంటే మన మొబైల్ నుంచి మన వాచ్ని సెట్ చేసుకోవచ్చు. అలాగే మన వాచ్ నుంచి కూడా మన మొబైల్ ఎక్కడ ఉందో పొరపాటున మనం ఎక్కడ మిస్ ప్లేస్లో పెట్టి ఉంటాం. సో ఇదైతే ఈ ఆప్షన్ చూడండి, సెర్చ్ కొడుతున్నాం మనం, అది కూడా మనకి వాచ్ అక్కడ ఇంటర్ఫేస్ అయితే వైబ్రేట్ అయితే రావడం జరుగుతుంది. సో వాచ్ మనకి ఎక్కడ మర్చిపోయినా సరే మన మొబైల్తో వాచ్ను అయితే మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వాచ్తో కూడా మనం మొబైల్ సెట్ చేసుకోవచ్చు. ఇదైతే ఈ ఆప్షన్, ఈ రెండింటికి కోఆర్డినేటింగ్ సింక్రనైజేషన్ అయితే బాగానే ఉంది ఈ ఆప్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ ఆల్మోస్ట్ అన్నీ మన డేటా రియల్ టైమ్ మానిటరింగ్ అండ్ స్పోర్ట్స్ డిటెక్షన్ ఆటోమేటిక్ అండ్ ఎవ్రీథింగ్ దిస్ ఈజ్ మానిటరింగ్. సో ఇదైతే మనం చూడక్కర్లేదు. సో మనం ఇప్పుడు వచ్చేసరికి వాచ్ ఇంటర్ఫేస్కి అయితే వద్దాం. సో వాచ్ ఇంటర్ఫేస్లో ఇదిగో మనకి రైట్ స్వైప్ చేస్తుంటే మనకి హార్ట్ రేట్ డిటెక్షన్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ అండ్ నెక్స్ట్ స్లీప్ మానిటరింగ్ అండ్ స్ట్రెస్ మానిటరింగ్. సో ఇవైతే నార్మల్గా ప్రతి వాచ్లో ఇచ్చే ఫ్యూచర్స్ అని. సో ఇంకా చూసుకుంటే మనం దీనికైతే ఐకాన్స్ ఇచ్చాడు. సో మనకి ఇంటర్ఫేస్ కూడా చాలా బాగుంది, కొంచెం కలర్ఫుల్గా లుక్ ఉంది యాప్స్ వైజ్గా. సో నాయిస్ హెల్త్ క్లిక్ చేస్తే నాయిస్ హెల్త్లో యాక్టివిటీ, హార్ట్ రేటు, బ్లడ్ ఆక్సిజన్, బ్రీత్, స్లీప్, స్ట్రెస్. సో ఇవన్నీ నార్మల్గా ప్రతి వాచ్లో మనం చూసిన ఫ్యూచర్స్. నెక్స్ట్ వచ్చేసరికి కాంటాక్ట్స్. అదే మీకు ఇందాక ప్రీవియస్గా చెప్పాను కదా కాంటాక్ట్స్, మన ప్రీవియస్ కాంటాక్ట్స్ కాల్ హిస్టరీ కానీ అదంటే డైరెక్ట్గా మన మొబైల్లో మన పాకెట్ నుంచి తీయకుండా వాట్స్తో మనం కాల్ హిస్టరీ అనేది ట్రేస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి స్టార్ట్ రికార్డింగ్ కూడా స్టార్ట్ చేయొచ్చు. దీని స్పోర్ట్స్ రికార్డ్స్ అండ్ రిమైండర్స్, అలారమ్స్ మీకు తెలిసినవి. మ్యూజిక్ కూడా కంట్రోల్ చేయొచ్చు మన వాచ్తోనే. నెక్స్ట్ వెదర్, వాచ్ ఫేసెస్ అయితే దీనికి కొంచెం మోర్ దెన్ 100 వాచ్ ఫేసెస్ అయితే ఇవ్వడం జరిగింది. సో అవి కూడా ప్రీమియం లుక్ అయితే ఉన్నాయి. ఒకసారి మనం వాచ్ ఫేసెస్ చూసుకుందాం. సో ఇదైతే వాచ్ ఫేసెస్. So as of now in watch only they are given 5 faces only. When we are using the mobile we have more than 150 watch faces. So watch faces also very good. Final ga idaithe 2500 undi. Ippudu దీని మనకి నాయిస్ మన వెబ్సైట్కి వెళ్ళి మన ఈ వాచ్ని అయితే మనం 2000కే పర్చేజ్ చేయొచ్చు. లేదు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అయితే మనం పర్చేజ్ చేయాలనుకుంటే దాంట్లో 200 మోర్ దెన్ ఉంది. సో నా సజెషన్ ఏమంటే అమెజాన్ అదే నాయిస్ ఫిట్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం డైరెక్ట్గా పర్చేజ్ చేసుకుంటే మనకు 200 సేవ్ అవుద్ది. సో 2000కి అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు. వాచ్ అంటే బెస్ట్ అని కదా, రీజనబుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి కంపెనీ ప్రమోషన్ ఏం మనం చేయట్లేదు. సో మీకు ఈ వీడియో వల్ల ఒక యూజ్ అవుతుందని నేను ఒక చిన్న సజెషన్ అంతే నా వల్ల. సో అది ఫ్రెండ్స్, మనకైతే చెప్పా కదా నాయిస్ గురించి. సో ఇదైతే మనకి ఇప్పుడు చూడండి, దీనికి రింగ్ ఇవ్వడం జరుగుతుంది వాచ్కి. సో చూసారు కదా, మనకి మొబైల్ నెంబర్ వచ్చింది, నేమ్ అయితే వచ్చింది.
సో ఇదైతే మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. వన్ ఈజ్ సైలెంట్, ఇంకోటి ఏంటంటే మన డిస్కనెక్ట్ చేయొచ్చు కాల్ని, నెక్స్ట్ కనెక్ట్ చేసుకోవచ్చు, నెక్స్ట్ డైరెక్ట్ మెసేజ్ కూడా మనం పెట్టుకోవచ్చు. జస్ట్ మనం కనెక్ట్ చేద్దాం. సో దీనికి ఈ సైడ్ వచ్చేసరికి మనకి స్పీకర్ ఉంది కదా. హలో హలో పవన్, am I audible? Yes, the voice sound clarity what you expected, is it good? Yeah, so వాయిస్ క్లారిటీ మనకి ఏదైతే ఉందో బ్లూటూత్ కాలింగ్, సో లౌడ్ స్పీకర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు మనకి. సో ఇదైతే బ్లూటూత్ కాలింగ్ మనం హ్యాంగప్ చేసుకోవచ్చు, సింపుల్. అలాగే మా ఛానల్లో ఇప్పుడిప్పుడే కొంచెం ముందుకు వస్తుంది ఫ్రెండ్స్. సో మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మీకు ఇంకా ఈ వాచ్ యొక్క పర్చేజ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో కింద ఇవ్వడం జరిగింది. మీకు ఎవరైనా కావాలంటే ఈ వాచ్ మన 2000 నాయిస్ సైట్లో అయితే పర్చేజ్ చేయొచ్చు. సో ఆ డిస్క్రిప్షన్ అయితే లింక్ వచ్చింది. మీకు ఇంకా ఈ వాచ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా దీని ఫ్యూచర్స్ ఇంకా ఏవైనా మీరు తెలుసుకోవాలన్నా జస్ట్ కింద కామెంట్ చేయండి. నేను ప్రతి దానికి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేదంటే దీని ఇంకా ఎక్కువ మంది కామెంట్స్ వస్తే మనం నెక్స్ట్ వీడియోలో ఫుల్ స్పెసిఫికేషన్స్తో ఈ వాచ్ ఒక వీడియో అయితే నేను చేయాలనుకుంటున్నాను. సో అదంటే మీ కామెంట్స్ బట్టి ఆధారపడి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇది మన ఈ వాచ్ అయితే రివ్యూ.